నమస్తే. ఈరోజు వీడియోలో నేను భువనేశ్వరి దేవి అమ్మ గురించి మాట్లాడతాను. నేను దశమహావిద్యల మీద సీరీస్ చేస్తున్నాను. అందులో 4 భాగం ఇది. మీరు మిగతా వీడియోస్ చూడదలుచుకుంటే దశమహావిద్యల ప్లే లిస్ట్ చూసారంటే కనుక అందులో మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి. అయితే భువనేశ్వరి దేవికిను మన ఆధ్యాత్మిక ప్రక్రియకి మధ్యలో సంబంధం ఏమిటి? భువనేశ్వరి దేవి సాధన మూలంగా మన ఆధ్యాత్మిక ప్రక్రియ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది నేను ఈరోజు వివరిస్తాను. దశమహావిద్యల అమ్మవారి రూపాలు 10 రూపాలు. ఇందులో మనం ఏదైనా ఒక అమ్మవారి రూపాన్ని సాధన చేయొచ్చు. ఇది మనం గురువు ఒక్క పర్యవేక్షణలోనే ఈ సాధన చేయాలి. ఎవరికైతే 1 లేదా 2 జన్మల్లో మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక కోరిక ఉందో వాళ్ళు అమ్మవారి సాధన మూలంగా చాలా త్వరితగతిలో వాళ్ళ దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది మొదలయ్యి 1 లేదా 2 జన్మల్లో వాళ్ళకి మోక్షం గూడా లభిస్తుంది. అంటే జనన మరణ చక్రాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. అయితే ఈరోజు నేను భువనేశ్వరి దేవి గురించి మాట్లాడుతున్నాను. భువనేశ్వరి దేవి ఎవరు అంటే పేరుకు తగ్గట్టుగా ఆవిడ ఈశ్వరి. అంటే ఏంటి? మహారాణి. దేనికి మహారాణి? మొత్తం విశ్వానికి, విశ్వంలో ఉన్నటువంటి రకరకాల తలాలకి, రకరకాల లోకాలకి, ఎన్నో రకాల తలాలు, ఎన్నో రకాల లోకాలు ఉన్నాయి. అన్నీ ఈవిడ శరీరంలోనే ఉన్నాయి. ఈవిడే స్పేస్. ఏదైతే విశ్వంలో మనకి అపరిమితంగా కనిపించేటువంటి ఈ జాగా ఉందో, ఖాళీ ఉందో, ఆకాశం ఉందో, ఆకాశం అంటే నా ఉద్దేశం మామూలుగా మన భూమి మీద ఉన్నటువంటి ఆకాశం అని కాదు. ఆకాశం అంటే నా ఉద్దేశం మొత్తం విశ్వం అంతా పరుచుకుని ఉంది జాగా. అదంతా ఆవిడ దేహమే. ఆ దేహాన్ని పోషించేది కూడా ఆవిడే. ఆవిడలోంచే సృష్టి అంతా ఆవిర్భావంలోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి విశ్వానికి ఒక గర్భం ఉంది. అంటే కాస్మిక్ వూమ్ అంటాం చూడండి. ఆ గర్భం నుంచే మొత్తం అంతా విశ్వం అంతా ఉత్పత్తి అయ్యి బయటికి వచ్చింది. అంటే అది ఏంటి ఆ గర్భం అంటే అమ్మవారి గర్భం. భువనేశ్వరి దేవి అమ్మవారిది. ఆవిడ రక్షించే తల్లి, కాపాడే తల్లి, సంరక్షించేటువంటి తల్లి, మనల్ని ఆదుకునేటువంటి తల్లి, మనల్ని పోషించేటువంటి తల్లి. మననే కాదు మొత్తం సకల భువనాలన్నిటినీ ఈవిడే పోషిస్తారు. అన్నీ ఈవిడ దేహంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఎవరి దేహంలో అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదో వాళ్ళు భువనేశ్వరి అమ్మ సాధన మూలంగా వాళ్ళ దేహంలో ఆధ్యాత్మిక ప్రక్రియని వాళ్ళు మొదలు పెట్టుకోగలుగుతారు. భువనేశ్వరి అమ్మ ఏంటంటే మన లోపల అహంకారం ఏదైతే పరిధిని సృష్టిస్తుందో అహంకారంలోంచి మనల్ని తెంచేసి మనల్ని ఏకత్వం అనేటువంటి ఒక స్థితికి అమ్మ తీసుకెళ్ళగలుగుతుంది. మనం త్రిపుర అని అంటాం. త్రిపుర అంటే వేకువ స్థితి, స్వప్న స్థితి, దీర్ఘ నిద్రావస్థ. ఇవి 3 పురాలు. ఈ 3 పురాలు అమ్మ సృష్టించినటువంటివే. అంటే నేను ఇక్కడ అమ్మ సృష్టి స్పేస్ అని అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదైతే మనకి భౌతిక లోకంలో కనిపించేటువంటి స్పేస్ ఉందో, ఏదైతే మీకు భావోద్వేగాల పరంగా మీరు అనుభవించేటువంటి జాగా ఉందో, ఆ కోశం ఉందో, ఆ స్థానం ఉందో, లేదు మీరు మానసికంగా అనుభవించేటువంటి ఆలోచనల స్థానం, దానికి కూడా ఒక ఆవరణ కావాలి, ఒక స్థానం కావాలి. ఆ స్థానంలో ఈ ఆలోచనలన్నీ మనకి ఉత్పన్నం అవుతాయి. మనం ఆలోచించగలుగుతాం. అంటే మైండ్ స్పేస్. అలాగే మన గుండెల్లో కూడా జాగా ఉంటుంది. ఆ గుండెల్లో ఉన్న జాగానే మనం ఇక్కడ దహరాకాశ అంటాం. ఆ దహరాకాశ మనకిక్కడ ఉంటుంది. ఈ దహరాకాశంలో మన జీవాత్మ అనేది ఇక్కడ ఉంటుంది దాంట్లో. జీవాత్మ ఎవరు అంటే పరమాత్మ నుంచి తెగిపోయినటువంటి ఒక చిన్న ముక్క అని అనుకుందాం. అంటే సముద్రం పరమాత్ముడు అనుకుంటే సముద్రంలోంచి వేరుపడిపోయినటువంటి చుక్క జీవాత్మ. వేరు పడిపోయింది కాబట్టి అది వేరు అని అనుకుంటోంది. అది ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ చుక్క తన చుట్టూ రకరకాల కోశాలని నిర్మించుకుంటుంది. ఆ చుక్కని ఇక్కడ మనం ఓంకారం అనుకుంటే బయట దానికి 5 కోశాలు ఏర్పడతాయి. ఒకటి ఆనందమయ కోశం. ఇక్కడ మనం ఆనంద స్థితిలో, సమాధి స్థితిలో పై స్థాయిలో అనుభవిస్తాం.
తర్వాత విజ్ఞానమయ కోశం. మన ఆలోచనలు, బుద్ధి, పై స్థాయి తెలివి అంతా ఇక్కడి నుంచే వస్తాయి. మనోమయ కోశం. మన భావోద్వేగాలు ఇక్కడే ఉంటాయి. ప్రాణమయ కోశంలో చక్రాలు, కుండలిని ఇక్కడే ఉంటాయి. తర్వాత అన్నమయ కోశం అంటే భౌతిక దేహం. అంటే ఇన్ని దేహ నిర్మాణాలు మనకి మన జీవాత్మ చుట్టూ ఇవి రకరకాల లోకాలుగా కూడా మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయంటే అమ్మవారి దేహంలో ఉన్నాయి. అమ్మవారి దేహంలోనే మీకు సృష్టి మొత్తం ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఉంటుంది. సృష్టి ఆవిడలోంచి ఆవిర్భావంలోకి వస్తుంది. సృష్టి మళ్ళీ లయమైపోయేటప్పుడు మళ్ళీ ఆవిడలోకే లయమైపోతుంది. సమస్త జీవకోటి అంతా ఆవిడలోనే ఉన్నారు. ఆవిడ సాధన చేయటం వల్ల మనకి సృష్టి గురించి అర్థమవుతుంది. ఈ సృష్టి ఎన్ని రకాలుగా విభజన చెంది ఉంది. ఎన్ని లోకాలు ఉన్నాయి. ఒక పొర నుంచి ఇంకో పొరకేసి ఎలా వెళ్ళగలుగుతాము. మాయని గుర్తుపట్టటం, మాయలోంచి బయటికి రావటం, ఏది సత్యం, ఏది అసత్యం. అంతేకాకుండా ఏ లోకాలు, రూపాలు మీకైతే కనిపిస్తున్నాయో అవన్నీ నేను చెప్పా గదా! పరమాత్ముడు ఒక్క రూపాన్ని మనం సముద్రం అనుకుంటే, అందులో ఎగసి పడేటువంటి అలలున్నాయి చూడండి. ఆ అలలే రూపాలు. అవి తాత్కాలికం. మళ్ళీ తిరిగి నీటిలో పడినప్పుడు ఆ రూపాలు మీకు అంతరించిపోతాయి. మీకు రూపాలు లేచేదే ఆ సముద్రంలోంచి, కలిసిపోయేదే సముద్రంలోకి. ఆ రకంగా సృష్టి అనేది మీకు ఉత్పన్నమవుతుంది. మళ్ళీ తిరిగి లయమైపోతూ ఉంటుంది. మరి ఉత్పన్నమై లయమయ్యేటువంటి గర్భం ఏది అంటే భువనేశ్వరి దేవి. సమస్త సృష్టికి ఆవిడే మూలం. మీకు ఆవిడ చేతిలో ఒక పాశం ఉంటుంది. అంకుశం గూడా ఉంటుంది. ఈ అంకుశం ఏంటంటే మనల్ని మన లోపల ఉన్నటువంటి అహంకారం మనకి చూపించి మనల్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళి అందులో అడ్డంకులు అనేటివి తొలగించేసేటువంటి శక్తి భువనేశ్వరి దేవిది. అంతేకాకుండా పాశం అనేది ఉంటుంది. ఆ పాశమే మనల్ని జనన మరణ చక్రాల్లో కట్టిపడేస్తుంది. ఆ పాశాన్ని తెంచుకోగలిగేటువంటి శక్తి కూడా మనకు దానిలోంచే వస్తుంది. అమ్మ మనల్ని జనన మరణ చక్రాల్లో కట్టేయగలదు. లేదంటే మనల్ని విడిపించగలుగుతుంది. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళ దగ్గర వస్తు రూపంలో ఏమీ ఉండకూడదు. వాళ్ళ దగ్గర మంచి బట్టలు ఉండకూడదు. వాళ్ళు గనక అలా వేసుకుంటే, వాళ్ళు చక్కగా తయారైతే వాళ్ళు ఆధ్యాత్మికంగా లేరు అనేటువంటి అర్థం చాలామంది తీసుకుంటారు. అది చాలా తప్పు. అలా ఆలోచించడానికి కారణం ఏమిటి అంటే, చాలామంది ఆధ్యాత్మికత అంటే యోగుల్ని, సన్యాసుల్ని ఎవరైతే గృహస్థాశ్రమాన్ని వదిలేశారో, లేదంటే ఎవరైతే వైరాగ్య భావనతో బాధపడుతున్నారో, వాళ్ళని చూసి అందరూ ఇదే ఆధ్యాత్మికత అని అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటి అంటే, మనలో అహంకారం కరిగిపోతూ, నేను ఇది కాదు, నేను అది కాదు అని మనల్ని మనం చాలా విషయాల నుంచి తెంచేసుకుంటూ లోపలికేసి వెళ్తాం. అలా వెళ్తున్నప్పుడు మనం ఎరుకలోకొస్తాం. ఆ ఎరుకలోకి రావటమే ఆధ్యాత్మికత. ఎందుకు ఆధ్యాత్మికత అంటే, ఇక్కడ మనిషి అనుభవించేవాడుగా కాకుండా, జీవితాన్ని అతను ఒక సాక్షిగా చూడటం నేర్చుకుంటున్నాడు. తన లోపల వచ్చేటువంటి భావోద్వేగాల్ని గాని, ఆలోచనలు గాని, చక్కగా తనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. బయట లోకం అర్థమవుతుంది. చూడగలిగేటువంటి శక్తి, ఆ గ్రహించగలిగేటువంటి శక్తి అది ఆధ్యాత్మిక చింతన. అప్పుడు మనం మాయలో కూరుకుపోకుండా జీవితాన్ని ఎలా ఆడాలో తెలుస్తుంది. అందరూ అనుకునే దానికి భిన్నంగా చాలా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి వాళ్ళ దేహంలో నాళ్ళను శుభ్రం అయిపోతాయి కాబట్టి వాళ్ళు చాలా తేలిగ్గా భాగ్యాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు. చాలా తేలిక వాళ్ళకి. చాలా సిద్ధుల్లా లాంటివి కూడా వస్తాయి. కాకపోతే ఈ స్థాయికి ఏంటంటే వాటి మీద ఇంకా మనకు ఆసక్తి ఉండదు. ఎందుకంటే మనం అంతా చూసేసాం. ఇక్కడ వచ్చేటువంటి వైరాగ్యం అనేది జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యం వచ్చినప్పుడు ఏంటంటే ఉంటాయి. వస్తువులు వేసుకుంటాం. మెటీరియల్ వెల్త్ అనేది గౌరవిస్తాం. ఇన్‌ఫాక్ట్ నా ప్రక్రియ ఒక స్థాయికి వచ్చాక నా ప్రక్రియ దగ్గర దగ్గర పూర్తయిపోతుంది కొంతకాలంలో. నేను ఒకప్పటి కంటే గూడా ఇప్పుడు నా జీవితంలో
వస్తు రూపంగా ఉన్న వాటిని ఎక్కువ గౌరవిస్తున్నాను. వాటిలో కూడా శక్తి అనేది ఉందనే విషయం నేను గ్రహిస్తున్నాను. కాబట్టి నేను దేన్ని తిరస్కరించట్లేదు. ఈ వస్తుపరంగా ఉన్నదాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఆధ్యాత్మికత వైపు నుంచి వచ్చేటువంటి శక్తిని స్వీకరిస్తున్నాను. దాంతో ఏంటంటే మనలో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మనం ఉండేది భూమి మీద. ఇక్కడ మీకు బ్రతకాలి అంటే మీకు ధనం ఉండాలి. ఈ భౌతిక దేహానికి ఆహారం కావాలి. ఉండటానికి ఇల్లు కావాలి. ఈ కనీస వసతులు మీకు మీరు సమకూర్చుకోగలిగి ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి సమకూర్చగలిగి ఉండాలి. అవన్నీ గూడా తప్పు. అవి గూడా వదిలేసేయాలి అంటే అది బ్యాలెన్స్ తప్పిపోతే అలా మాట్లాడతారు. ఎందుకు అంటే మనం మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు, భావోద్వేగ పరంగా మనం దృఢంగా ఉన్నప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాం. అప్పుడే మనకి ఆధ్యాత్మికత చింతన అనేది మన లోపల మనం నిలుపుకోగలుగుతాం. ఇక్కడ భువనేశ్వరి దేవి చెప్పేదదే. మీకు వస్తు రూపంగా అంటే మనకి సమాజంలో బతకడానికి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అని అంటారు చూడండి. ఆ సౌకర్యాలన్నీను. అంతేకాకుండా ఆధ్యాత్మిక పదం 2 రకాలుగా ముందుకు తీసుకెళ్ళేది భువనేశ్వరి దేవి. ఆవిడ జ్ఞానశక్తి. ఏ రకంగా జ్ఞానశక్తి, ఎలాంటి జ్ఞానం ఇస్తుంది అనేది ముందు వీడియోలో నేను చెప్తాను. ఆవిడ మన దేహంలో ఎక్కడ ఉంటారు అంటే గుండెలో ఉంటారు. ఎందుకు గుండెలో ఉంటారు అంటే నేను ఇందాక చెప్పాను. జీవాత్మ గుండెలో ఉంటారు. జీవాత్మ ఈ లోకాన్ని అనుభవించాలి. నేను జనన మరణ చక్రాల్లో నన్ను నేను తెలుసుకోవాలి. అంటే నన్ను నేను పోగొట్టుకుని నేను మళ్ళీ తిరిగి నన్ను నేను గుర్తుపట్టగాలి అనేది ఇదొక రకమైనటువంటి ఒక లీల అనుకున్నట్టయితే, ఆ లీలలో పాల్గొనటానికి జీవాత్మ బయటికొచ్చింది. ఆ బయటికి వస్తున్నప్పుడు రకరకాల కోశాలనేవి జీవాత్మ మీద ఏర్పడతాయి. మిమ్మల్ని మీరు ఒక మనిషిగా కోశాలు ఒకదాని మీద ఒకటి కప్పుకొని, మీరు భూమి వరకు వచ్చి, భూమిలో అంటే ఇదొక తలం. ఇక్కడ మీరు ఈ ఆటలో, ఈ లీలలో పాల్గొనటానికి వచ్చారు కాబట్టి, మీకు ఆ జాగా కావాలి రకరకాల స్థాయిల్లో. మీకు ఫిజికల్‌గా అంటే ఇక్కడ భౌతికంగా జాగా కావాలి. భూమి, చెట్లు, మొక్కలు బయట కనిపించేటువంటి జాగా అంతా మీకు అది గూడా జాగానే. మళ్ళీ మీరు భావోద్వేగ పరంగా ఆలోచించటానికి మీకు అక్కడ ఖాళీ కావాలి. మళ్ళీ మీరు ఆలోచించటానికి ఖాళీ కావాలి. మళ్ళీ మీ ఆనందమయ కోశంలో ఖాళీ కావాలి. ఈ ఖాళీ జాగా అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది. ఎందుకు భువనేశ్వరి దేవి ఇక్కడే ఉంది. ఆవిడ తలుచుకుని మనకి ఆ జాగా ఇస్తేనే మనం ఈ ఆట ఆడగలుగుతాము. అయితే మనకి సైంటిఫిక్‌గా ఐన్‌స్టైన్ ఉంది. వారు స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అంటారు. అంటే వారు యూనివర్స్‌ని అంటే భౌతిక లోకాన్ని వారు వాటి మీద వివరణ ఇస్తారు కదా ఫిజిక్స్‌లో. అక్కడ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అనే మాట ఐన్‌స్టీన్ వాడారు. అంటే నాకు ఫిజిక్స్ ఏదో చాలా బాగా వచ్చు అని కాదు గానీ, నాకు ఈ భువనేశ్వరి దేవితో ఈ కాన్సెప్ట్ లింక్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనకి చీరలు నేస్తారు. నేసేటప్పుడు ఒక దారం నిలువుగా, ఒక దారం అడ్డంగా పెట్టి చీరను నేస్తారు. అదే మీకు ఇక్కడ రెండో బొమ్మలో కనిపిస్తోంది. ఒక నిలువు దారం, ఒక అడ్డదారం. ఆ నిలువు దారాన్ని మనం కాలం అనుకున్నాం అనుకోండి. అడ్డదారాన్ని స్పేస్ అనుకున్నాం అనుకోండి. అంటే ఒక దారం కాలం, ఒక దారం స్పేసు. ఈ రెండింటి కలయికే మనకి బయట కనిపించేటువంటి ఈ లోకం. ఆ కాలాన్ని మనం కాళికామాత అనుకున్నాం అనుకోండి. కాలానికి, కాళికామాతకి సంబంధం ఏంటో నేను కాళికాదేవి వీడియోలో వివరించాను. అది మీరు చూడండి. స్థానానికి లేదా జాగాకి సూచన భువనేశ్వరి దేవి. అంటే ఒక రకంగా కాళీ, భువనేశ్వరి కలిపి చేసినటువంటి ఈ లోకంలో మనం అందరం ఆడుతున్నాం. అది వారి లీల. అయితే ఇదే స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లో మీరు ఒక తలం నుంచి ఇంకో తలానికేసి వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం భౌతిక లోకంలో మనకి ఇక్కడ చాలా స్థూలంగా ఉంటుంది. మనకు కాలం బాగా తెలుస్తుంది. వేరే తలానికేసి మనం సూక్ష్మ లోకాలు తిరుగుతూ మనం సూక్ష్మ శరీరంలో వెళ్ళామనుకోండి అక్కడ గూడా అవి అంతే నిజంగా అనిపిస్తాయి. కాపోతే మళ్ళీ మీకు కాలం అనేది మారిపోతుంది. అవి ఇంకా సూక్ష్మంగా ఉంటాయి ఆ లోకాలు. ప్రతి తలానికి వాటి
నిబంధనలు అవి ఏ రకంగా ఆ తలం పనిచేస్తుంది, దాని స్పందన ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది ఆ తలం తత్వం. ఈ తలాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే మీ వెన్నులోనే ఉన్నాయి. ప్రతి ఒక్క చక్రం మీ వెన్నులో ఆ తలానికి అది ద్వారం. ఆ స్థాయిలో చాలా ఉంటాయి అక్కడ మీకు లోకాలు. ప్రతి చక్ర స్థాయిలో. ఈ లోకాలన్నీ కాకుండా మీకు మనకి కనిపించేటువంటి మన సౌర కుటుంబం, సన్, ఎర్త్, మెర్క్యూరీ, వీనస్, రకరకాల గ్రహాలు మనకు కనిపించేవి. అంతేకాకుండా మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగంగా మనకి చాలా పోర్టల్స్ అనేవి మనకు అనుభవంలోకి వస్తాయి. చాలా మందికి 11 కనిపిస్తుంది. పోర్టల్ అంటే ఒక ద్వారం లాంటిదనమాట. మనకి ఈ ద్వారం మనకి ఒక ఇంటి ముందు ఒక ద్వారం ఉన్నట్టుగా, ఒక ద్వారం అనేది సూక్ష్మ లోకాల్లో మనం అంతర్గతంగా మనం ఈ ప్రయాణం అనేది మన లోపల జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని నక్షత్ర సమూహాలు మనకి సరైన వరుసలో వచ్చినప్పుడు కొన్ని కొన్ని పోర్టల్స్ అనేవి తెరుచుకుంటాయి. ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ ద్వారాల్లోంచి మనకు అక్కడి గ్రహాల శక్తి మనకొస్తుంది. ఆ నక్షత్రాల శక్తి మనకొస్తుంది. దాని మూలంగా మన దేహంలో కొన్ని ఆధ్యాత్మిక మార్పులనేవి జరుగుతాయి. మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనకి పోర్టల్స్ అనేవి మనకి ఎవరు చెప్పనక్కర్ల. మన తల లోపలే తెలుస్తుంది మనకి. ఉదాహరణకి నాకు లయన్స్ గేట్ పోర్టల్ అనేది నాకసలెప్పుడు నేను ఆ మాట నేను వినలేదు. నాకదేంటో కూడా తెలీదు. నాకు ఆగస్టు 8వ తారీఖు కొన్నేళ్ల క్రితం, "ఈరోజు లయన్స్ గేట్ పోర్టల్‌లోంచి నువ్వు వెళ్తున్నావు" అని నాకు తల లోపల వచ్చింది వాక్యం. నేను ఆశ్చర్యపోయాను. అదేంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను గూగుల్ చేశా. గూగుల్ చేస్తే అక్కడ నాకు దాని మీద సమాచారం దొరికింది. ఆ తర్వాత నాకు అర్థమైంది 2, 3 పోర్టల్స్ పేర్లు ఇంకా నేను విన్నాను. నేను దాంట్లోంచి కూడా వెళ్తున్నాను అని. అంటే ఇదేంటంటే మనం ఒక చక్ర స్థాయి నుంచి ఇంకో చక్ర స్థాయికి మన ప్రాణ ప్రవాహం వెళ్తున్నప్పుడు మనం రకరకాల ద్వారాల్లోంచి వెళ్తామేమో. ఆ ద్వారాలకేవో పేర్లున్నాయి. ఆ పేర్లు మనం తలలోపల వింటాం. లేదంటే మనకి తెలియకుండానే ఆ సమాచారం మనకొస్తుంది అప్పుడు. రకరకాల లోకాలు. మనకి లోకం అంటే మనకి కనిపించేటువంటి ఈ లోకమే కాకుండా మల్టీవర్స్ అంటారు. అంటే రకరకాల సృష్టి. ఒక సృష్టి కాదు. మళ్ళీ సృష్టిలో ఎన్నో లక్షల కోట్లు సృష్టి లోకాలుంటాయి. ఇంత సృష్టి మొత్తం ఆ ఖాళీ జాగా, మళ్ళీ మీకు మధ్యలో మీకు వాయిడ్ అనేది ఉంటుంది. వాయిడ్ అంటే అక్కడేమీ ఉండదనమాట అక్కడ. అక్కడ ఆకాశం తత్వం అనేది ఏది ఉండదు. ఖాళీ జాగాలాగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ ఇవన్నీ మొత్తం భువనేశ్వరి దేవి అమ్మ శరీరం ఇవంతాను. మనం ఒక తలం నుంచి ఇంకో తలానికేసి వెళ్తున్నాము అంటే భువనేశ్వరి దేవి శరీరంలోంచే దాంట్లోనే మనం తిరుగుతున్నాం. ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ అంటారు కదా! కాబట్టి మనకి మన సూక్ష్మ జాగా అవ్వచ్చు, మనకి బయట కనిపించే భౌతిక లోకం అవ్వచ్చు, ఇవన్నీ కూడా భువనేశ్వరి దేవి అమ్మ ఒక శరీరం నుంచి వచ్చినవే. ఇప్పుడు మనం మన చక్ర వ్యవస్థ చూసినట్టయితే ఇక్కడ మీకు పైన బొమ్మలో చక్ర వ్యవస్థ ఉంది. ఇక్కడ మీకు మొదటి బొమ్మలో చూసారంటే అందరికీ 7 చక్రాలు తెలుసు. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అందరికీ తెలుసు. అయితే మనకి నడుము కింద గూడా చక్రాలుంటాయి. ఇవి పశు చక్రాలు. పశువుల్లో ఇవే చక్రాలుంటాయి. పశువులో అన్నిటికన్నా పైన ఉండేటువంటి చక్రం మూలాధార చక్రం. మూలాధార చక్రం తెరుచుకున్నప్పుడు తర్వాత జన్మ అది మనిషి జన్మగా ఎత్తుతుంది. అయితే మనకి కింద లోకాలు ఉంటాయి. ఆ లోకాల్లో చాలా ఎక్కువగా కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ చాలా ఎక్కువగా ప్రబలంగా ఉండేటువంటి లోకాలు మీకు కింద లోకాలుంటాయి. ఈ రకరకాల లోకాలు మళ్ళీ మనకి మూలాధారం నుంచి పైలోకాలు. ఈ సమస్తం ఇన్ని తలాల్లోంచి మన చేతనాస్థితి పైకి కిందకి తిరుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనలో ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్ళినప్పుడు మనలో చేతనాస్థితి పైకేసి వెళ్తుంది. ఆ చేతనాస్థితి ఒక పొర నుంచి ఇంకో పొరకి వెళ్ళటం అనేది ఇదంతా భువనేశ్వరి దేవి శరీరంలోనే అవుతుంది. ఆవిడ దీవెనతోనే మన చేతనాస్థితి ఒక పొర నుంచి ఇంకో పొరకి వెళ్ళగలుగుతుంది. మన లోపల ఆధ్యాత్మిక ప్రక్రియని మొదలు పెట్టగలిగేటువంటి శక్తి భువనేశ్వరి దేవికి ఉన్నది. ఇది టారో కార్డు.
ఈ టారో కార్డ్ కొంతమందికి తెలిసుండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి జాతకాలు చెప్పినట్టుగా మీకు పాశ్చాత్య దేశాల్లో మనకి అన్‌కాన్షియస్ మైండ్‌లో కొన్ని బొమ్మలనేవుంటాయి. అన్‌కాన్షియస్ మైండ్‌లో సమిష్టి స్థాయిలో ఉండేటువంటి చిహ్నాలు, మార్మిక చిహ్నాలవ్వచ్చు, మనుషులకు అర్థమయ్యేటటువంటి చిహ్నాలవ్వచ్చు, అవన్నీ అక్కడే ఉంటాయి. ఆ చిహ్నాల్ని ఉపయోగించి ఒక కార్డ్ సెట్ లాగా చేసి, దాన్ని వాడి జ్యోతిష్యం అనేది చెప్తారు. అయితే అందులో మొదటి కార్డు ద ఫూల్స్ కార్డ్. ద ఫూల్ కార్డ్ ఏం చెప్తుంది అంటే, ఈ మనిషి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలెట్టబోతున్నాడు అనేది దీనికి అర్థం. ఆ అబ్బాయి చేతిలో గనుక చూసారంటే ఓ పువ్వుంటుంది. ఆ పువ్వు ఏంటి అంటే, ఇంకా యాక్టివేట్ కాని ఒక చక్రం, ఒక చిహ్నం అది. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రకి మూట ఉంది. మూట ఏంటంటే తన జన్మ జన్మాల కర్మ. ఆ కర్ర ఏంటంటే, కర్ర అంటే దానికి మనం కాల్చగలుగుతాం. ఇప్పుడు మన కర్మ దగ్ధం చేయాలి గదా! దానికి ఆ దగ్ధం చేయడానికి మనకి ఇంధనం ఎక్కడ ఏంటి అంటే కర్ర, చెక్క కర్ర. అది కాల్చుతుంది ఆ కర్మని. అంటే ఇప్పుడు ఆ మనిషి తనకి సిద్ధంగా ఉన్నాడు. కానీ అతనికి ఆ సంగతి తెలీదు. ఏదో తన జీవితంలో ఏదో తను ఏదో ముందుకెళ్తున్నాడు. తనకి ఆలోచన గూడా లేదు. తనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుందని. మీకు పైన సూర్యుడు కనిపిస్తున్నాడు. అంటే తన వ్యక్తిత్వం అనేది చక్కగా ఏర్పడి ఉంది. కింద ఉన్నటువంటి కుక్క అతనికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకో అడుగేసామంటే లోయలో పడతామని. కానీ ఇతనికి అది అర్థం కావట్లేదు. పైకేసి చూసుకుంటూ అంటే చాలా ఇతను ఎలా ఉన్నాడు అంటే ఎక్కువగా జీవితంలో రిస్క్స్ తీసుకునేటువంటి ఒక తత్వం ఉన్న వ్యక్తి. తన్ని తాను అప్పుడప్పుడు ప్రమాద పరిస్థితుల్లో వేసేసుకునేటువంటి తత్వం. లేదంటే కొంతవరకు నష్టాన్ని భరించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. జీవితంలో మనకి తెలియని విషయాలు, మనకు అర్థం కాని విషయాల్ని గూడా అందులో వేలు పెట్టి అంటే ఆ ధైర్యం అతనికి ఉందన్నమాట. ఆ వేలు పెట్టే ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది అంటే, అతనికి భగవంతుడి మీద, సృష్టి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. ఇతను తన అంతర్దృష్టితో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక పయనంలో ఆయన అప్పుడప్పుడు రిస్కులు తీసుకుంటున్నాడు. అప్పుడప్పుడు తన కష్టాల్లో యేసుకుంటున్నాడు. కొన్ని కొన్ని సార్లు తెలియకుండా అడుగులేస్తున్నాడు ముందుకి. తన భయాల్ని జయించే ప్రయత్నం చేస్తున్నాడు. తన లోపల ఉన్నటువంటి ఏదైనా అహంకారం ఉంటే ఆహ్, ఆ అహంకారాన్ని పక్కకు పెట్టి సత్యం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి అతనిలో ధైర్యం పెరిగింది. ఆ ధైర్యంలో తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఆ ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, మన లోపల మనం ఒక జాగా సృష్టించుకుంటున్నాం. ఇప్పటివరకు మనిషి ఎలా బ్రతుకుతాడు అంటే, అమ్మా, నాన్న చెప్పాడు, సమాజం చెప్పింది, నేను ఇలాగే బ్రతుకుతాను అని బ్రతుకుతారు అందరూను. ఈ పద్ధతుల్ని, సమాజం కట్టుబాట్లని, అవి చెడ్డవైనా కూడా వాటిని ప్రశ్నించకుండా అలా బ్రతికేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన లోపల ఒక ఎరుకతో బ్రతికేటువంటి ఒక స్థితి ఏర్పడదు. మన లోపల ఒక ఎరుక మనకెప్పుడొస్తుంది? ప్రశ్నించినప్పుడు. సరైన ప్రశ్నలు అడిగినప్పుడు, తప్పుడు ప్రశ్నలు గూడా కాదు. సరైన ప్రశ్నలు అడిగినప్పుడు మన లోపల ఏదో ఒక శక్తి జాగృతం అవుతుంది. ఆ శక్తి మీరే. అంటే ఇప్పుడేంటి మీలో ఆధ్యాత్మిక జాగృతి మొదలవుతుంది. మీరిప్పుడు నిజంగా నిద్ర లేస్తున్నారు. ఆ నిద్ర లేచినప్పుడు మీ లోపల ఒక జాగా ఏర్పడుతుంది. ప్రశ్నలన్నీ మీరు అడగటానికి, సమాధానాలు రావటానికి. ఇదంతా ఏంటి? ఆధ్యాత్మిక జాగృతి. ఆ జాగా గూడా భువనేశ్వరి దేవి. ఈ మనిషి చూసుకోకుండా ఒక అడుగు ముందుకేస్తే లోయలోకి పడతాడు. దానికి అర్థం ఏంటి అంటే మన ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైనప్పుడు మనకి తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. వెళ్ళి లోయలో పడ్డట్టు ఉంటుంది మన పరిస్థితి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అంటే నేనెప్పుడు చెప్తూ ఉంటా. మనం మనస్సుని ఒక జలంగా ఊహించుకున్నట్టయితే ఏదైతే మంచు ముక్క ఇక్కడ మీకు నీటి పైన తేలుతో కనిపిస్తుందో అది మీరు వేకువ స్థితిలో వాడేటువంటి మీ మెదడు. దాని కింద నీటి కింద ఉన్నటువంటిది సబ్‌కాన్షియస్ మైండ్. ఇది అందరికీ మూసుకొని ఉంటుంది. దీంట్లో మనది ఎన్నో జన్మాల విషయాలన్నీ సమాచారం అంతా ఇక్కడే ఉంటుంది మన మీద. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం బయట ఎలా ప్రవర్తిస్తాం లోకంలో అనే దాని మీద వీటి ప్రభావం ఉంటుంది. కానీ మనకు అర్థం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ మనం సాధన చేస్తాం చూడండి.
మనం నిత్యం చేసే పూజలు గాని, భగవంతుడి పట్ల మనం రకరకాలుగా మనం ఆధ్యాత్మిక సాధన మనలో పెంపొందించాలని భగవంతుడిని మనం కోరుకుంటాం చూడండి. రకరకాల మార్గాల్లో సత్యాన్వేషణ. ఇలా చేసినప్పుడు ఏంటంటే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు మనం దానికి సంసిద్ధులై లేము. కాబట్టి అది మనకి ఒక ప్రమాదంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అహంకారానికి తెలుసు. అదిప్పుడు తుడిచిపెట్టుకుపోతుంది క్రమేపీ ఒక్కసారి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంది అంటే, మీలో ఒక జాగరూకత అనేది మొదలయ్యింది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు. లోకాన్ని ప్రశ్నించటం మొదలుపెట్టారు అంటే, మీరింక లేస్తున్నారు. నిద్రలోంచి లేస్తున్నారు అంటే, అహంకారం క్రమేపీ వెళ్ళిపోవాలి గాబట్టి పక్కకి, అహంకారానికి భయమేస్తుంది. అందుకనే ఇక్కడ మీకు ఈ చిత్రంలో ఈ వ్యక్తి ఆ కొండ అంచుకొచ్చి ఆ లోయలోకి పడేటట్టుగా అతని పరిస్థితి ఉంది. వేస్తున్నాడు గూడా అడుగు. ఆ అడుగు వేసి లోయలో పడటం ఏంటి అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ లోకి పడటం. అంటే మీరిక్కడ అమ్మవారిని, భువనేశ్వరి దేవిని గనక మీరు ఆవిడ సాధన చేస్తే ఇప్పటి వరకు మీ దేహంలో ఆధ్యాత్మిక జాగృతి జరగలేదనుకోండి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెరిచి మీలో ఆ ప్రక్రియ మొదలు పెట్టగలిగేటువంటి శక్తి భువనేశ్వరి దేవిది. ఎందుకంటే ఆ స్థానం, ఆ జాగా అంతా ఆవిడదే. మన వేకువ స్థితిలో ఉండేటువంటి మనస్సు ఆవిడ శరీరమే. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఉన్నది ఆవిడ శరీరంలోనే. అన్‌కాన్షియస్ మైండ్ ఉన్నది ఆవిడ శరీరంలోనే. అంతా ఆవిడ శరీరంలో భాగాలు ఇవన్నీను. మన చేతన స్థితి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే ఆవిడ దేహంలోనే వెళ్తున్నాయి ఇవన్నీను. కాబట్టి తలుపులు తెరిచి మిమ్మల్ని అటువైపుకు పంపించగలిగేటువంటి శక్తి భువనేశ్వరి తల్లి శక్తి. ఎవరిలో అయితే తల్లికి సంబంధించినటువంటి ఆహ్, బాధ అంటే నా తల్లితో నాకు సరిగ్గా సంబంధం లేదు. మా అమ్మ నన్ను పట్టించుకోలేదు అని తల్లికి సంబంధించినటువంటి మానసిక గాయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు చూడండి. ఆ బాధ వాళ్ళని చాలా కలిచివేస్తుంది లోపల. దాన్ని వదిలించుకోవడం కూడా చాలా కష్టం. దానివల్ల వాళ్ళకి జీవితంలో ఎక్కడ ప్రశాంతత అనేది, ఒక చోట ఉండగలగటం అనేది, స్థిమితం అనేది వాళ్ళకి అంత తేలిగ్గా వాళ్ళ చేతికి చిక్కదది. ముఖ్యంగా ఎవరికైతే తల్లి లేకుండా పెరుగుతారో, వాళ్ళలో ఒక రకమైనటువంటి నిలకడను తీసుకొచ్చేది భువనేశ్వరి దేవి సాధన. ఎందుకు అంటే, ఈవిడ పూర్తి విశ్వానికే తల్లి. అందరికీ తల్లి కాబట్టి, మీ కన్న తల్లి లేకపోతే, మీరు భూమితో అనుసంధానం అవ్వచ్చు. భూమి కూడా తల్లే. కాకపోతే మొత్తం విశ్వానికి తల్లి ఎవరు అంటే, భువనేశ్వరి దేవి. ఇలాంటి వాళ్ళు తప్పకుండా భువనేశ్వరి దేవి సాధన చెయ్యాలి. ఎందుకంటే, బాల్యంలో ఏదైతే వాళ్ళకొక సంరక్షణ అనేది జరగలేదు. వాళ్ళని చూసుకునేవాళ్ళు, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేకుండా పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళ లోపల మానసిక గాయాలు చాలా గాఢంగా ఉంటాయి. ఆ నిగూఢంగా ఉండేటువంటి గాయాలన్నీ బయటకు వచ్చి అవి మానటానికి భువనేశ్వరి దేవి సాధన పనికొస్తుంది. ఆ తర్వాత మనిషి జీవితంలో ఒక తల్లి అనుబంధం అనేది ఆ మనిషికి భువనేశ్వరి దేవి సాధన వల్ల అనుభవంలోకొస్తుంది. తల్లి తాలూకు గాయాలన్నీ మాయమైపోతాయి. అంతేకాకుండా స్టార్ సీడ్స్ కొంతమంది బయట లోకాల నుంచి భూమి మీద పుడుతూ ఉంటారు. పుట్టినప్పుడు వాళ్ళకి భూమి మీద తప్పిపోయినట్టు, ఏ ఉన్న ఇంటికి పెరిగిన చోటికి చెందనట్టు వాళ్ళకనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా వ్యధకి, భయానికి గురి అవుతూ ఉంటారు. నిలకడతనం అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఉన్న చోటు వాళ్ళు స్థిమితంగా ఉండలేరు. ఇలాంటి వాళ్ళు గూడా భువనేశ్వరి సాధన వల్ల వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. మనకి ఉన్న చోటు నా ఇల్లు. ఇది నా స్థానం. నేనిక్కడ సురక్షితంగా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నాను. ఇక్కడికి నేను చెందుతాను అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడండి. అది భువనేశ్వరి సాధన వల్ల వస్తుంది. ముఖ్యంగా వ్యక్తిత్వ దోషాలుంటాయి చూడండి. వ్యక్తిత్వ దోషాల మీద నేను చాలా వీడియోస్ చేసున్నాను. సైకాలజీ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి. అందులో రకరకాల వ్యక్తిత్వ దోషాలు నేను వర్ణిస్తూ ఉంటాను. అయితే మామూలుగా వ్యక్తిత్వ దోషాలు ఉన్న వాళ్ళకి కుండలిని జాగృతం గాని, ఆధ్యాత్మిక ప్రక్రియ గాని జరగదు. ఎందుకంటే వాళ్ళ నరాల వ్యవస్థ ఈ శక్తిని భరించే స్థితిలో అది లేదు. ఎవరికి ప్రక్రియ జరుగుతుందంటే, ఎవరికైతే వ్యక్తిత్వం అనేది ఎన్నో జన్మల మీదుగా ఏర్పడుతుందో, ఆ వ్యక్తిత్వం ఒక స్థాయికి చేరి, కొంత మంచి, కొంత చెడు, కానీ సాత్విక తత్వం కొద్దిగా ఎక్కువ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ మనిషికి ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది. వాళ్ళు తట్టుకోగలుగుతారు. వాళ్ళ నరాల వ్యవస్థ సున్నితంగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఒక వీణని తీసుకొచ్చి మీటామనుకోండి, చక్కగా పలికిందనుకోండి, అంతే. వీణ శృతి చేసి ఉన్నది. అలా శృతి చేసి ఉన్నటువంటి వీణ లాగా మన నరాల వ్యవస్థ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఈ కష్టమైనటువంటి ప్రక్రియని తట్టుకోగలుగుతాం. వ్యక్తిత్వ దోషాలు, నార్సిసిజం, సోషియోపతి, సైకోపతి ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈ ప్రక్రియను తట్టుకోలేరు. వాళ్ళ నరాలు కాలిపోతాయి. అందుకనే గురువులు అందరికీ దీక్ష ఇవ్వరు. మనిషికి వ్యక్తిత్వం ఉందా లేదా చూస్తారు. వ్యక్తిత్వం లేనివాడు ప్రయత్నించినా కూడా అతనికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా మంది ఉగ్ర సాధనలు చేస్తే చనిపోతారు కూడా. ఎందుకంటే వాళ్ళ నరాల వ్యవస్థ అంత శక్తిని స్వీకరించలేదు కాబట్టి. అయితే మీకు వ్యక్తిత్వ దోషాల్లో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది కూడా ఒక వ్యక్తిత్వ దోషమే. కానీ అన్ని వ్యక్తిత్వ దోషాలు లాంటిది కాదు ఇది. ఇది ఎలా అంటే, ఈ మనిషి ఒక కాలు తన మనస్సు మీద, అంటే ఒక రకంగా అతను మనసులోంచి బ్రతుకుతున్నాడు. అతనిలో మంచి గుణాలున్నాయి. ఉదారత ఉంది, క్షమాగుణం ఉంది, ఇతరులను అర్థం చేసుకునేటువంటి గుణం ఉంది. అంతేకాకుండా ఆ మనిషిలో ఇంకొక తత్వం ఏమిటి అంటే క్రూరత్వం, తిట్టటం, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టుగా మాట్లాడటం. అంటే ఈ మనిషిలో 2 కనిపిస్తాయి మీకు. వీళ్ళు నిలకడగా ఉండరు. ఉంటే ఇటు ఊగుతారు. అతి మంచి అయిపోతారు. లేదంటే అతి చెడైపోతారు. ఎక్కడా మధ్యస్థంగా ఉండరు. వీళ్ళని అహంకారం చాలా పీడిస్తుంది. వీళ్ళని మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ వీళ్ళని పీడిస్తుంది. ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వీళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. జరిగినప్పుడు ముందు వాళ్ళలో అహంకారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో వాళ్ళు చాలా పాపం కష్టపడతారు ఆ ప్రక్రియలో. వీళ్ళకొక్కళ్ళకే ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగేటువంటి అర్హత ఉంది. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు గనక ఆధ్యాత్మిక ప్రక్రియ వాళ్ళ దేహంలో మొదలుపెట్టుకోవాలి అంటే గనక భువనేశ్వరి దేవి సాధన చెయ్యాలి. చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళలో క్రమేపీ అహంకారం తగ్గి వాళ్ళు ఎక్కువగా గుండె స్థాయి నుంచి, అంటే ఇక్కడి నుంచి బ్రతకటం నేర్చుకుంటారు. అంటే వాళ్ళలో ఉన్న అహంకారం కరిగిపోయే కొద్దీ వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఇంకా ఇంకా వెలుగులోకి వచ్చి వాళ్ళలో మంచి వ్యక్తిత్వం అనేది ఏర్పడి, ఈ వ్యక్తిత్వం ఏర్పడే క్రమంలో వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి కూడా జరిగిపోతుంది. మనకి ప్రక్రియలో ఇందాక చెప్పాను, మనకి సూక్ష్మయానం కొంతమంది చేస్తారు. శరీరం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. రకరకాల ద్వారాలు దాటి సూక్ష్మ లోకాలకి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అమ్మవారి దేహంలో భాగాలే. అన్ని లోకాల్ని అమ్మే పోషిస్తుంది. మనకి ప్రక్రియలో మనకి దశలనేవి జరుగుతాయి. నేను దీని మీద గతంలో ఒక వీడియో చేసున్నాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో చూడండి. ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియ లేదంటే కుండలిని ప్రక్రియ ఈ దశల్లోంచి వెళ్తుంది. ఈ దశలేంటి? ఇది ఒక గీతలాగా కాదు. ఇది సైక్లికల్. అంటే ఒక్కసారి మీరు అన్ని దశల్లోంచి వెళ్ళాక మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలుపెడతారు. అలా చాలా సార్లు చక్రంలాగా మీరు ఈ దశల్లో తిరుగుతూ ఉంటారనమాట. ఈ దశల్లో తిరిగినప్పుడల్లా మీ స్పందన పెరుగుతుంది. ప్రతి స్థాయికి మీ స్పందన పెరుగుతుంది. మీ మీద ప్రాణ దిగటం, ఆ ప్రాణ దిగటం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి అహంకారానికి షాక్ లాగా తగలటం, చాలా సింప్టమ్స్ అనేవి రావటం, ఒక స్థాయిలో మీకు అహంకారం కొన్ని రోజులు పనిచేయదు. దాన్నే మన ఈగో డెత్ అని అంటాం. ఒక రకంగా అది అహంకారానికి చావు లాంటిది. అప్పుడు మనకు ఒంట్లో ఓపిక కూడా ఉండదు. నిద్రపోతూ ఉంటాం మంచంలో. తర్వాత కొన్ని రోజులు కోలుకొని లేచి మళ్ళీ మనకి మామూలు కన్నా ఎక్కువగా మనకి చక్కగా హుషారుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం పై స్థాయి స్పందనకెళ్తాం. ఈ దశల్లోంచి మనం వెళ్తూ ఉంటాం ప్రక్రియ అంతా. అయితే ఇక్కడ మీరు ఏదైతే అహంకారం చనిపోతుంది అని నేను ఇక్కడ డెత్ అని పెట్టాను చూడండి. ఈ డెత్ అంటే మనం చచ్చిపోవటం కాదు. మనలో ఉన్నటువంటి అహంకారం కొంత మనం వదిలేసుకుంటాం. తేలిక పడతాం. అది చావులాగా అనిపిస్తుంది. ఇలా జరగక ముందు మనం ఒక చీకట్లో ఉన్నట్టు కొన్ని రోజులు చాలా బాధపడతాం. చాలా బాధపడి, చాలా వ్యధపడి, ఒక చీకటి జీవితంలో అనుభూకున్నట్టుగా మనకు అనిపించి, మనకంతా వ్యతిరేకంగా అన్నీ జరగటం బయట, మనం తట్టుకోలేకపోవటం, అలాంటి స్థితిలోంచి మళ్ళీ మనం కోలుకొని మళ్ళీ కాస్త మంచిగా అవుతాం. అదే రిజరెక్షన్ అని పెట్టాను. ఈ అహంకారం చనిపోవటం నుంచి మనల్ని మనం పునర్సృష్టించుకోవటం వరకు ఈ వెళ్ళటం ఉంది చూడండి.
ఇక్కడ మనకి భువనేశ్వరి దేవే మన ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఈ దశలన్నిటిలోంచి కూడా ఆ అమ్మే మనల్ని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది. అందుకనే ఆవిడ సాధన చేసేటప్పుడు ఎవరికైనా గనుక ఆధ్యాత్మిక ప్రక్రియ కష్టంగా ఉందనుకోండి, నా ప్రక్రియ ఆగిపోయిందేమో, ముందుకు వెళ్ళట్లేదు, నేనెక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు, నేను అవుతుందా లేదా, ఇక్కడితోనే అయిపోయిందా, ఇలాంటి ఆలోచనలు, సందేహాలు ఉన్నవాళ్ళు భువనేశ్వరి దేవి సాధన చేయాలి. ఒకవేళ మీ ప్రక్రియ ఎక్కడైనా ఆగిపోయిందని మీకు అనిపిస్తే ఆవిడ అక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు కనిపించేటువంటి అన్ని తలాలు, అన్ని లోకాలు మీకు ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని అలౌకికమైనటువంటి అనుభవాలు సహజంగా జరుగుతాయి. చాలామంది చాలా లోకాలు కూడా చూసి వస్తారు. రకరకాల లోకాలు అన్నీ తిరగటము, అక్కడ మనకు కావాల్సినటువంటి రక్షణ అంతా భువనేశ్వరి దేవి. మనలో మాయని వదిలించి మనకి ఆత్మజ్ఞానం ప్రసాదించేటువంటి శక్తి అమ్మది. నేను చెప్పాను అమ్మ జ్ఞానం ప్రసాదిస్తుంది. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానం. అంతేకాకుండా ఇదంతా జరుగుతున్నప్పుడు మీరేమి మీ సంసారాన్ని వదిలేసుకోనక్కర్లేదు. మీరేమి మీ సంపాదన వదులుకోనక్కర్లేదు. ఇల్లు, కార్లు వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాటిని ఉంచుకొని మీ ఆధ్యాత్మిక చింతన 2 కలిపి మీరు ఒక చేతిలో ఇది, ఒక చేతిలో అది పట్టుకుని ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకు? అమ్మ మీకు 2 ఇస్తుంది కాబట్టి. ఇక్కడ భువనేశ్వరి దేవి సాధనలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సంపదనని మీరు దాన్ని తిరస్కరించరు. అవసరం లేదు. దాన్ని పట్టుకొని ఆధ్యాత్మికతని పట్టుకొని అంటే ఇక్కడ మీరేంటి మీ మీ జీవితంలో ధనం ఉన్నా, పేరు పరిపతి ఉన్నా అది మీకు అహంకారాన్ని సృష్టించట్లేదు. మీకిక్కడ జ్ఞాన వైరాగ్యం వస్తోంది. అంటే ఇవన్నీ మీకు ఉన్నాయి ఇంకా మీ జీవితంలో. మీరు వాటితో అటాచ్‌మెంట్ లేదు మీకు. అవి రేపు ఉన్నా, లేకపోయినా మీరంత పట్టించుకోరు. మీ పేరు, మీ డబ్బు, మీ స్థాయి దీన్ని బట్టి మీకు ఏదో విలువ వస్తోందనే ఉద్దేశం మీకు ఇక్కడ ఏం లేదు. అదంతా మాయని మీరు గ్రహించేశారు. కాబట్టి ఆ మాయలో ఉంటూ మాయలో కూరుకుపోకుండా ఎలా బతకాలి అనేది మీకు భువనేశ్వరి దేవి నేర్పిస్తుంది. అయితే మనకి కుండలిని జాగృతం అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాణ అనేది వెన్నులో పైకేసి ప్రవాహం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ప్రాణ రకరకాల చక్రాల్లోంచి పైకేసి వెళ్తుంది. ఆ వెళ్తున్నప్పుడు చక్రస్థాయి నుంచి చక్రస్థాయికి వెళ్ళటానికి అదంతా భువనేశ్వరి దేవి శరీరంలో జరిగేదే. మళ్ళీ మీకు పైనుంచి కిందకి శక్తిపాతం రావటం ఇదంతా సృష్టిలో జరుగుతోంది. ఒక స్పేస్‌లో జరుగుతోంది. అదేంటి అంటే అది భువనేశ్వరి దేవి శరీరం. మీకు ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మనకి ఎలాగైతే ఈ భౌతిక దేహానికి ఒక రూపం ఉందో ఉదాహరణకి నా శరీరంలో కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కున్నాయి. ఇవన్నీ మనకున్నాయని మనకి చిన్నప్పుడే తెలుసు. కానీ మనకి సూక్ష్మదేహంలో ఏమున్నాయో మనకి తెలీదు. ఆ సూక్ష్మదేహం ఎలా పనిచేస్తుందో మనకి తెలీదు. దానికి ఒక నిర్మాణం ఉంటుంది. మళ్ళీ మనకి ఇంకా లోతుల్లోకెళ్తే మనకి కారణదేహం ఉంటుంది. దానికి ఒక నిర్మాణం ఉంటుంది. ఇవన్నీ మనకి మాయలో ఉన్నప్పుడు అర్థం కాదు. ఈ సూక్ష్మలోకపు రూపాన్ని మనకి చూపించి దాంట్లో ఏముందో ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది భువనేశ్వరి. కారణదేహంలో ఏముందో ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది కూడా భువనేశ్వరి. ఎందుకంటే ఆవిడ దేహమే కాబట్టి. అయితే నేను చెప్తుంటా మనకి అంతరాత్మ అనేది ఇక్కడ ఉంటుంది. అంతరాత్మ అంటే ఏంటి అంటే మీరు ఎన్నో జన్మాలు ఎత్తాక మీలో ఒక సారం, ఎన్నో జన్మాల అనుభవం, ఒక సారం అనేది మీలో ఇక్కడ ఏర్పడుతుంది. అది బాగా ఏర్పడ్డాకే మూడో కన్ను తెరుచుకుంటుంది మనకి. ఈ అంతరాత్మ ఇక్కడ ఉండి మనం కింద జీవుడుగా మనం బొడ్డు భాగం నుంచి బ్రతుకుతాం జీవుడుగా. మనం అక్కడే ఉంటాం. జనన మరణ చక్రాల్లో మనం కూరుకుని ఉన్నప్పుడు మళ్ళీ జన్మెత్తి మళ్ళీ చనిపోయి మళ్ళీ జన్మ ఎత్తుతున్నప్పుడు మనది ఎక్కడి నుంచి ఉంటుంది మనకి అటాచ్మెంట్ శరీరంతో ఉంటే బొడ్డు నుంచి. ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మనలో ఆధ్యాత్మిక సాధన వల్ల ప్రక్రియ ముందుకెళ్ళాక ఇక్కడ పైన ఉన్నటువంటి అంతరాత్మ మనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. నాభి స్థానంలో ఉన్నటువంటి మనతో ఈ అంతరాత్మ పైనుంచి కనెక్షన్ ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అంతరాత్మ మనలో జాగృతం అవుతుందన్న సంగతి మనకి తెలియదు. ఎందుకంటే మనం మాయలో ఉన్నాం. మొదటి చిహ్నం మీకు మూడో కన్ను భాగం అదరటం, మూడో కన్ను తిరగటం,
ఇదేంటి మీ అంతరాత్మ. ఈ అంతరాత్మతో త్వరగా మీకు కనెక్షన్ ఇప్పించటం, ఈ అంతరాత్మ మీలో ఉంది అని మీ ధ్యాసకి తీసుకురావటం. ఇదంతా భువనేశ్వరి దేవి సాధనలో ఇంకా త్వరగా అవుతుంది. అంతేకాకుండా మన దేహంలో చాలా హార్మోనల్ చేంజెస్, రసాయనిక మార్పులు అవుతాయి. ఈ రసాయనిక మార్పులకి వాటికి నేను ఎక్కువగా శ్యామలాదేవి వలన అవుతాయి. ఎందుకంటే శ్యామలాదేవి విశుద్ధ చక్రంలో ఉంటుంది. కాకపోతే భువనేశ్వరి దేవి పాత్ర కూడా ఉంటుందిక్కడ. అంతేకాకుండా మనం బయట లోకాన్ని ఎంతవరకు మనం రిస్క్ తీసుకుంటాం ఆధ్యాత్మిక పదంలో గూడా, భౌతికంగా గూడా. ఇప్పుడు మీరు వ్యాపారం పెట్టాలంటే రిస్క్ తీసుకోవాలి. ఎంతవరకు బయట రిస్క్ తీసుకుంటాం? మళ్ళీ మీరు ఎంతవరకు లోపలికేసి వెళ్ళి మీరు సత్యాన్వేషిగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం జేస్తున్నారు. ఆ బ్యాలెన్స్ ఉంటుంది చూడండి. అంటే బయట లోకానికి న్యాయం చేస్తున్నారు. మీకు మీరు కూడా న్యాయం చేసుకుంటున్నారు. రెండిటిని సమంగా ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి భువనేశ్వరి దేవి ఇచ్చేటువంటి శక్తి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముంది? ఒక కోశం నుంచి ఇంకో కోశానికి వెళ్ళటం, మన శరీరం గ్రౌండింగ్ అవటం, ఇదంతా గూడా భువనేశ్వరి దేవి ఒక్క కృపే. చాలా మందికి 11 పోర్టల్ కనిపిస్తుంది. ద్వారం. అదొక రకమైనటువంటి ద్వారం. ఇది ఎప్పుడు కనిపిస్తుందంటే, మనకి సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు కనిపిస్తుంది. ఈ పోర్టల్స్ అన్నీ భువనేశ్వరి దేవి దేహంలోవే. ఒక పోర్టల్ నుంచి ఇంకో పోర్టల్‌కి మనం దాంట్లోంచే వెళ్తున్నాం. మారుతున్నప్పుడు మనకి కూడా ఏమవుతుందంటే పోర్టల్ నుంచి పోర్టల్‌కి మనకి చేతనాస్థితి కూడా మారుతుంది. మన ప్రవర్తన మారిపోతుంది. ఆలోచించే విధానం మారిపోతుంది. మనం లోకాన్ని చూసే విధానం మారిపోతుంది. ఈవిడది తల్లి ఒక్క శక్తి. కాపాడేటువంటి శక్తి. అంటే మనం బయట లోకాల్లో తిరిగిన సూక్ష్మ లోకాల్లో అక్కడ కూడా కాపాడేటువంటి శక్తి అమ్మవారి శక్తి. అంతేకాకుండా ఈ మాయ మొత్తం దాన్ని చుట్టేసామనుకోండి ఒక చాపలాగా. ఆ మాయకి మూలం ఏంటి అంటే మీ జీవాత్మ ఇక్కడి నుంచి. అక్కడే భువనేశ్వరి దేవి స్థానం. దాని మూలం కూడా ఆవిడే అన్న విషయం. అంటే మీ లోపల యూనిటీ కాన్షియస్‌నెస్, ఏకత్వం. ఆ స్థాయి మీలో ఉంది. దాన్ని అనుభవించేటువంటి శక్తి మీలో ఉంది అని మీకు అనుభవంలోకి తీసుకురావటం కూడా భువనేశ్వరి దేవి అమ్మ చేస్తుంది. చంద్రుడిది స్త్రీతత్వం. మనకి ఇక్కడి నుంచి పైభాగం మనకి చంద్రుడి ఒక్క ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ప్రక్రియలో. ఇక్కడ మనకి చల్లదనం వస్తుంది ఆజ్ఞా చక్రంలో. బిందు చక్రలో మనకి చంద్రుడి ప్రభావం ఇక్కడ పైన్యల్ గ్రంథి మీద ఉంటుందన్నమాట. ఆ శక్తి తల్లి శక్తి. మన దేహంలో ఇడా నాడి ఉంటుంది. ఇడా నాడి మన తల్లి వైపు చుట్టాలకి, మీ తల్లి వైపు పూర్వీకులకి సూచన మీ దేహంలో ఇడా నాడి. ఆ తల్లి ప్రేమను అందించేది భువనేశ్వరి దేవి. ఇప్పుడు మనం గనక మనిషి ఏ రకంగా ఒక మానవ జన్మ వచ్చింది అనేది గనక చూసినట్టయితే, మీకు పరమహంస యోగానంద పుస్తకంలో కూడా వారు కూడా చెప్పారు. మనిషి జీవితం ముందు భూమి మీద మట్టిలాగా మొదలవుతుందట. అంటే దాని చేతనాస్థితి చాలా తక్కువ. పరమహంస యోగానంద ఏం చెప్పారంటే ఆయన చాలా కొన్ని లక్షల ఏళ్ళు ఆయన ఒక వజ్రం రూపంలో ఉన్నారట. అలా మనకి భూమి మీద ఏర్పడినప్పుడు మన జీవం అనేది మనకి మొదలైనప్పుడు అది ఒక మట్టి ఒక చిన్న రేణువులాగా మొదలవుతుంది. ఆ రేణువు మీద పాకుడు పట్టినప్పుడు లేదంటే ఫర్న్ లాంటిది వచ్చినప్పుడు ఆ రేణువు మొక్కగా మారుతుంది. ఆ తర్వాత రకరకాల మొక్కలు చెట్లుగా మారి చెట్లు నుంచి మళ్ళీ తర్వాత జీవితంలో జంతువుగా మారుతుంది. ఈ లోపల చాలా సూక్ష్మ జీవులుగా చాలా కాలం జీవితాన్ని అనుభవిస్తాం. ఈ జంతువు జన్మలు కూడా ఎన్నో అనుభవిస్తాం. అనుభవించాక ఆఖరికి మనం ఒక మనిషి సాంగత్యంలోకి వస్తాం. అంటే ఏదో ఒక ఇంట్లో పెంపుడు జంతువుగానో లేదంటే చుట్టుపక్కల అక్కడ బ్రతకటం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ జంతువు మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూసి నేర్చుకుంటాం. ఆ తర్వాత జన్మలో మూలాధార చక్రం తెరుచుకుని మనిషిగా పుడుతుంది ఆ జంతువు. అలా మనిషిగా మన జీవితం అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి కూడా
చాలా జన్మలెత్తాలి మనలో వ్యక్తిత్వం ఏర్పడటానికి, మనకి ఆధ్యాత్మిక ప్రక్రియకి యోగ్యత రావటానికి ఎన్నో జన్మలు మనం ఎత్తాలి. అయితే మనలో ఈ పరిణామ క్రమం జరుగుతున్నప్పుడు, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనం ఎదగటం, మొక్కల నుంచి జంతువుగా మారి, జంతువుల్లో మనకి ముందు ఒక వెన్ను అనేది ఏర్పడుతుంది. తర్వాత మనిషికొస్తే అదే వెన్ను నిటారుగా ఉంటుంది. ఆ నిటారుగా వెన్ను ఉండటం, ఆ శరీర నిర్మాణం సరిగ్గా ఉండటం, దానికి తగ్గట్టుగా ఆధ్యాత్మిక ప్రక్రియకి ఇప్పుడు శరీరం తయారైందనమాట. ఈ మార్పులు ఏవైతే ఉంటాయో చూడండి, ఒక సూక్ష్మజీవి నుంచి, ఒక మట్టి నుంచి, ఒక మొక్క నుంచి, ఒక జంతువు నుంచి, ఒక మనిషికి ఆ రకంగా మనలో పరిణతి అనేది జరిగి మనం ఎన్నో జన్మాల తర్వాత మనిషిగా పుట్టడం, అదంతా కూడా భువనేశ్వరి దేవి దీవెన వల్లే జరుగుతుంది. మనల్ని అన్ని రూపాల్లోనూ సాకింది భువనేశ్వరి దేవే. మనం జంతు రూపంగా ఉన్నప్పుడు సాకింది ఆవిడే. మనం మొక్కగా ఉన్నప్పుడు మనకి పోషణ ఇచ్చింది ఆవిడే. అది మనం అందరూ అర్థం చేసుకోవాలి. తర్వాత మనం మనిషిగా పుట్టాక నేను చెప్పాను, మనసుని చంద్రుడితో పోలుస్తూ ఉంటా నేను అని. నీటితో పోలుస్తూ ఉంటాను. ఎందుకు? మనకి మనకి మన గురించి తెలుస్తుంది. మన గురించి మనకెంత తెలుస్తుంది అంటే, మనం వేకువ స్థితిలో మనం గడిపిన కాలం వరకే మనకి తెలుస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో ఎవరికి తెలుస్తుంది? ఎవరికీ తెలీదు. కానీ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఎన్నో జన్మల జంతువులుగా ఎత్తాం చూడండి. దాని తాలూకు సంస్కారాలు, వాసనలు ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో ఈ మన లోపల ఉన్నటువంటి జంతు తత్వం గూడా బయటికొస్తుంది. దాన్ని మనం గుర్తించి దాన్ని వదిలేస్తాం. మనలో నొక్కిపెట్టినటువంటి ఎన్నో భావోద్వేగాలు, పశుతత్వాలు అన్నీ బయటికి వెలువడవుతూ ఉంటాయి. మనిషికి చూడటానికి మనిషి రూపమే ఉంటుంది గానీ, లోపల చాలా జంతువు తాలూకు భావోద్వేగాలు మనిషి అనుభవిస్తాడు. మీకు కుక్కకి కోపం వస్తుంది. మనిషికి కూడా కోపం వస్తుంది. పులి ఇది నా జాగా అని కొట్లాడుతుంది. ఎవరైనా అక్కడ దాంట్లోకి వెళ్తే తినేస్తుంది. మనిషి కూడా అంతే. ఒక స్థలం కొనుక్కుంటాడు. ఇది నా జాగా అని గొడవ వేసుకుంటాడు. సో, ఇవన్నీ మనకి మన లోపల ఉన్నటువంటి జంతు ప్రవృత్తి. ఇదంతా మనం వదిలించుకుందే మనకి ఆత్మ పరిణతి అనేది జరిగి మనకి కాంతి దేహం తయారు కాదు. ఇవన్నీ నీలో ఉన్నాయని చూపించేది భువనేశ్వరి దేవి. మన మొత్తం చరిత్ర ఒక చిన్న ఇసుక రేణువు నుంచి మనిషిగా ఆధ్యాత్మికంగా ఎదిగి, ఆధ్యాత్మిక ప్రక్రియకి మనం సంసిద్ధులుగా తయారయ్యేంత వరకు వచ్చినటువంటి మన మొత్తం ఎన్నో జన్మాల కథ ఉంది చూడండి. ఈ కథ అంతా భువనేశ్వరి దేవి చేతిలోని కథ. అయితే మన మనసులో ఈ జంతు తాలూకు విషయాలన్నీ మనకి చూపించి, మన లోపల నుంచి వాటిని బయటికి విడుదల చేయగలిగేటువంటి శక్తి ఇచ్చేది అమ్మ. ఇదే అమ్మ ఇచ్చేటువంటి జ్ఞానం మనకి. ఆవిడ జ్ఞానానికి చిహ్నం ఆవిడ. ఏ జ్ఞానం? మీ ఆత్మ జ్ఞానం మీకిస్తారు. ఎన్ని జన్మలెత్తావు, ఎక్కడెత్తావు, ఏం చేసావు అన్నీ ఆవిడ చెప్తారు. మీదే కాదు, మొత్తం సృష్టి జ్ఞానం కూడా మీకిస్తారు. ఎందుకంటే ఆవిడే మొత్తం సృష్టికి తల్లి. జ్ఞాన వైరాగ్యాన్ని కూడా ఆవిడే ఇస్తారు. మీకు మొత్తం కథంతా తెలిసిపోయిందనుకోండి, ఇక మీకు ఆ కథలో ఏం ఆసక్తి ఉంటుంది చెప్పండి? మనకి ఏదైనా ఒక విషయం ఆడాలి, చెయ్యాలి అంటే గనక, ఉదాహరణకు మీరు ఒక సినిమా చూస్తున్నారు. చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఏదో ఉత్కంఠగా ఉంది ఆ సినిమా. తర్వాత ఏమైపోతుందో అని మీరు చూస్తున్నారు. ఎవరైనా వచ్చి మీకు కథ చెప్పేసారనుకోండి, చివరన ఇలా అవుతుంది కథ, అంతం ఇది అంటే, మీకింక సినిమాలో ఏం ఆసక్తి ఉంటుంది చూడండి? ఉండదు. ఎందుకు? మీకు జ్ఞాన వైరాగ్యం వచ్చేస్తుంది. నాకు కథంతా అర్థమైపోయింది. ఇంకేం సినిమా చూస్తాను అని. అదే రకంగా మనకి మన జీవిత కథ అనేది చాలా జన్మాల మీద అర్థమైపోయినప్పుడు మనకి జ్ఞాన వైరాగ్యం వస్తుంది. ఈ జ్ఞాన వైరాగ్యం మనకి వచ్చేది బాధలోంచో, దుఃఖంలోంచో కాదు. ఇది ఆత్మజ్ఞానంలోంచి వచ్చేటువంటి వైరాగ్యం. ఆడవాళ్ళలో జరిగేటువంటి బహిష్టు, అంతేకాకుండా పిల్లలు పుట్టటం, వీటికన్నింటికి భువనేశ్వరి దేవే ఆవిడే ప్రసాదిస్తారు ఇవన్నీను. ఎందుకంటే ఆవిడకి చంద్రుడితో లింక్ ఉంటుంది. ఆడవాళ్ళలో ప్రతి 28 రోజులకు ఒకసారి వాళ్ళకి నెలసరి వస్తుంది వాళ్ళకి. అది దేనికి లింక్ అయి ఉంటుందంటే చంద్రుడితో లింక్ అయి ఉంటుంది. అందుకనే ఎవరికైనా పిల్లలు కావాలి, పిల్లలు పుట్టట్లేదంటే భువనేశ్వరి దేవి సాధన చేస్తారు. ఆవిడ విశ్వానికే తల్లి. మిమ్మల్ని కూడా తల్లి చేయగలిగేటువంటి శక్తి ఆవిడలో ఉంటుంది.
అంతేకాకుండా ఒక స్త్రీలో సహజంగా ఉండేటువంటి సృజనాత్మకత, తల్లి అనేటువంటి ఒక స్వభావం ఏదైతే ఒక స్త్రీలో వస్తుందో పిల్లలు పుడితే, ఇంకొకళ్ళ కి జన్మ ఇవ్వగలిగేటువంటి శక్తి ఏదైతే స్త్రీలో ఉంటుందో, ఇదంతా భువనేశ్వరి దేవి యొక్క దీవెన. మనం అందరం ఆవిడ దేహంలోనే ఉంటాం. మనకి సృష్టిలోకి ఆవిర్భావంలోకి వచ్చినప్పుడు ఆవిడ దేహంలోనే ఉంటాం. లైవ్ అయిపోయినప్పుడు కూడా ఆవిడలోకే లైవ్ అయిపోతాం. ఆవిడ మొత్తం సృష్టికే ఆవిడ ఆవిడ గర్భమే మొత్తం సృష్టి అనుకోండి. సృష్టి అంతా ఆవిడ గర్భంలోంచే వచ్చింది. ఆవిడ గర్భంలోకే వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ మనం మళ్ళీ కొంత ఫిజిక్స్‌లోకి వస్తాను ఇక్కడ నేను. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆరా అని అంటుంటాం. అంటే వ్యానవాయువు మనకి శరీరంలో ప్రవహిస్తుంది. నేను దీని మీద కూడా వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను చూడండి. ఈ ఆరిక్ ఫీల్డ్ అంటే మన దేహంలోంచి ఇలా పైకి వాయువు పైకి వచ్చి ఇక్కడ 2 వేళ్ళు పెడితే ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. బలంగా ప్రవహిస్తుంది. ఇలా పైకేసి ప్రవహించేటువంటి వ్యానవాయువు మీ రకరకాల చక్రాల్లోంచి దాని స్థానం గుండె అక్కడి నుంచి మొదలవుతుంది. అది తిరిగి మొత్తం దేహం చుట్టూ మళ్ళీ అడుగు నుంచి మళ్ళీ పైకి లేచి అన్ని చక్రాల్లోంచి తిరుగుతూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మీ దేహాన్ని చేతనా స్థితి మారుస్తుంది. చేతనా స్థితి అంటే ఏంటి అంటే గనక అంటే ఆధ్యాత్మిక చేతనా స్థితి అంటే అర్థం ఏంటి అంటే మీలో ఒక ఎరుక అనేది రావటం. అంటే మీరు ఒక గాఢ నిద్రలోంచి లేచి ఈ బయట లోకం నిజం, ఈ శరీరమే నిజం, నాకున్న పేరే నిజం అనేటువంటి ఆ భ్రమలోంచి బయటికి వచ్చి ఈ శరీరానికి మించి నేను ఉన్నానని మీరు గ్రహించటం. శరీరం లోపల ఇంకా పొరలున్నాయి. ఆ పొరల్లోకి నేను వెళ్ళగలుగుతాను. ఆ లోపలికేసి వెళ్ళేటువంటి ప్రయాణంలో నాకింకా ద్వారాలు తెరుచుకుంటాయి. ఆఖరికి నేను నా జీవాత్మ అనేది నేను ఆ స్థాయి నుంచి బ్రతకగలుగుతాను. మొత్తం సృష్టి మీకు బయట రకరకాల రూపాల్లో కనిపించినా, విభిన్నంగా కనిపించినా దీనికి మూలం అంతా ఒకటే. అంతా ఏకత్వమే అనేది మనం గ్రహిస్తాం ఈ ప్రక్రియలో భాగంగా. కానీ అక్కడి వరకు వెళ్ళే లోపల మన లోపల ఏదో ఒక స్థాయిలో మనం జాగృతం అవుతాం. అయినప్పుడు మనకి లోపల నుంచి కళ్ళు తెరుచుకుంటాయి. ఈ కళ్ళు కాదు. లోపల మనకి అంతరంగంలో మనకి చూడగలిగేటువంటి శక్తి ఉంటుంది సత్యాన్ని. ఆ సత్యాన్ని పట్టుకుంటాం అన్నమాట మనం. బయట లోకం మీకు నడుస్తుంది. నడవదని కాదు. అలానే ఉంటుంది. మీరు లోపల మారిపోతున్నారు. మీరు ఇది గ్రహించే కొద్దీ మీరు ఇంకా ఇంకా వేకువ స్థితిలోకి వచ్చే కొద్దీ మీ చేతనా స్థితి మారిపోతుంది. అంటే ఏదైతే చైతన్యం దిగువ చక్రాల్లో నేను, నాది అని జన్మాంతం బ్రతికిందో ఇప్పుడు అవన్నీ వదిలేసుకుంటుంది. కర్మ సంబంధాలు వదిలేసుకుంటుంది. రకరకాల ఐడెంటిఫికేషన్స్ వదిలేసుకుంటుంది. కథలు వదిలేసుకుంటుంది. దుఃఖాలు, సుఖాలు అన్నీ వదిలేసుకుంటుంది. అవి ఏవి నేను కాదని మనం అర్థం చేసుకుంటాం. వాటన్నింటిలోంచి బయటకొచ్చేస్తాం. అలా బయటకొచ్చే కొద్దీ మనం విశ్వాత్మగా మారుతాం. విశ్వాత్మగా మారినప్పుడు మనం ఇక్కడ పూర్తి ఎరుకలో బ్రతుకుతున్నాము. అలా బ్రతికినప్పుడు మనం మాయలో కూరుకోము. మనకింక కర్మ అనేది కాలిపోయి ఉంటుంది. మనకి కర్మ లేదు. ఆఖరి జన్మ అయిపోతుంది. మనం ఆ స్థితికెళ్ళే కొద్దీ మన శరీరంలో స్పందన పెరుగుతుంది. అలా వెళ్తున్నప్పుడు మనకి కుండలిని సింప్టమ్స్ వస్తాయి. పై స్థాయిలో విపరీతంగా స్పందన మనకి శరీరంలో తెలుస్తుంది. పై స్థాయికెళ్ళినప్పుడు మనకి చాలా ఎక్కువగా మానసికంగా మనకి కంట్రోల్ ఉంటుంది. ఊరికనే అట్లా కోపం, దుఃఖంలో కూరుకుపోము మనం. మనకి మన ఆలోచనల మీద పట్టు ఉంటుంది. మన కావాలంటే మన ఆలోచనలను ఆపేసుకుంటాం. బయట అన్నిటిని గుర్తుపట్టగలిగేటువంటి శక్తి, మాయని అన్ని రకాలుగా గుర్తుపట్టగలిగేటువంటి శక్తి మనకి పెరుగుతుంది. ఇలా మనం మాయని అన్ని రూపాల్లో మాయలో కూరుకుపోకుండా బ్రతకటం ఈ లీలలో ఉంటాం మనం. ఈ ఆట ఆడతాం. కాకపోతే మాయని గుర్తుపడుతున్నాం. మాయ మనల్ని మళ్ళీ వెనక్కి లాగలేదు కిందకి. ఇక్కడికొచ్చేసరికి మీ చేతనా స్థితి బొడ్డు స్థాయి నుంచి పైకి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఆ మార్పు జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. ఇక్కడ లోపల కూడా మార్పు జరుగుతుంది మీకు ఆధ్యాత్మికంగా. ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మన చేతనా స్థితి అనేది మారుతుంది. అయితే ఈ చేతనా స్థితి మారటం తర్వాత మనకి నేను ఇందాక చెప్పాను చూడండి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అని.
ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్‌లో అంటే ఈ జాగాలోనే మనం మన జీవితాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ ఐన్‌స్టీన్ ఏమంటారంటే, మనిషి తత్వం బట్టి అంటే అతను చూసే తత్వం బట్టి, విధానం బట్టి అతనికి అదే విషయం వేరేగా గోచరిస్తుంది. ఇప్పుడు ఎవరైతే అహంకారంలో కూరుకుపోయి ఉన్నారో బయట లోకం వాళ్ళకి ఒక తీరుగా కనిపిస్తుంది. అహంకారాన్ని జయించిన వాడికి అదే లోకం ఇంకో రకంగా కనిపిస్తుంది. అంటే లోకం మారలేదు. లోకం అలానే ఉంది. మనం మారిపోయాం. అంటే బయట లోకం ఇలా ఉంది అనేటువంటి ఆలోచన, అనుభవం, మన ప్రవర్తనలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన చేతనాశక్తి నుంచి వస్తాయి. పై స్పందనలో ఉన్నప్పుడు మనం మాయని పసిగడతాం. దిగువ స్పందనలో ఉన్నప్పుడు పసిగట్టలేడు. మాయని నిజం అనుకుంటాడు. ఆ తేడా వచ్చేస్తుంది. అందుకనే ఇక్కడ మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మన లోపల ఉన్నటువంటి రకరకాల భావోద్వేగాలు, ఇది నాలో ఉన్నాయని మనం గుర్తిస్తాం. గుర్తించేది ఏది? మీలో ఉన్నటువంటి ఎరుక. ఈ ఆలోచనలు నేను ఇన్ని పెట్టుకున్నానా నా తలలో, నేను ఈ రకంగా ప్రవర్తిస్తున్నానా అని మనం గ్రహిస్తాం. అది ఏది గుర్తుపట్టేది? మీలో ఉన్నటువంటి ఎరుక. ఆఖరికి ప్రక్రియలో ముందుకెళ్ళే కొద్దీ మీరు ఇంకా ఇంకా ఎక్కువ గుర్తుపట్టడం మొదలుపెడతారు. మొదలుపెట్టి ఒక స్థాయికొచ్చేసరికి ఏమవుతుంది అంటే, సమాధిస్థితిలోకెళ్ళేటప్పుడు ఆ ఎరుకను కూడా కోల్పోతాం. కోల్పోయి సమాధిలోకెళ్ళిపోతాం. ఇది ఎలాంటి సమాధి అంటే, విశ్వంలో ఉన్నటువంటి ఆ సముద్రంతో ఈ వేరుపడిపోయినటువంటి చుక్క తిరిగి ఎళ్లి సముద్రంలో పడిపోయినటువంటి సమాధి స్థితి. అంటే ఇక్కడ మనం ఏకత్వాన్ని అనుభవిస్తాం. ఏదైతే సృష్టిలోంచి మనం వేరుపడిపోయి నేను వేరు అనేటువంటి ఒక భావనలో మనం ఉన్నామో, ఆ వేరుగా ఉన్నాం కాబట్టి గుర్తించగలిగేటువంటి శక్తి మనలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆ ఎరుకను కూడా వదిలేసి సమాధిలోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మొత్తం విశ్వం అంతా మీరే, అంతా ఏకత్వమే అనేది మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఏం జరిగిందో చాలా మందికి గుర్తుండదు. తిరిగి మళ్ళీ వాళ్ళు వేరుపడిపోయి, వేరుగా వచ్చి ఎరుకలోకి వచ్చినప్పుడు వాళ్ళకి సమాధిలోకి వెళ్ళామన్న విషయం గుర్తుంటుంది గానీ, అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుండదు. ఎందుకు? అక్కడ గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. మీరు ఏకత్వంలో ఉన్నప్పుడు గుర్తుపట్టే ఒక వ్యక్తి, ఒక ఉనికి అక్కడ లేదు. కాబట్టి చేతనాశక్తి మారినప్పుడు మనం లోకాన్ని చూసే విధానం మారుతుంది. లోకాన్ని చూసే విధానం మారే కొద్దీ మీ లోపల అలౌకిక అనుభవాలు పెరిగిపోతాయి. అందరికీ భిన్నంగా మీ జీవితం నడుస్తుంది. అనుభవాలు చాలా వింతగా ఉంటాయి. ఎవరికైనా చెప్తే కూడా నమ్మరు. ఎందుకు? నేను ఇందాక చెప్పాను. స్పేస్ అండ్ టైమ్ ఇట్ చేంజెస్ యాస్ పర్ ది అబ్జర్వర్. అంటే ఎవరైతే ఏ మనిషి అయితే ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌ని చూస్తున్నాడో, బయట లోకాన్ని చూస్తున్నాడో, అతని చేతనా స్థితి బట్టే అతనికి లోకం గ్రహింపులోకొస్తుంది. అతను ఎరుకలో లేడనుకోండి, బయట లోకం నిజం అనుకుంటాడు. ఎరుకలోకొచ్చే కొద్దీ దీనికి మించి ఉన్నాయి వేరేవి కూడా అనేది గ్రహిస్తాడు. అవి అనుభవంలోకి రావటం తర్వాత. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మారే కొద్దీ, మనం బయట లోకాన్ని చూసే విధానం మారిపోతుంది. మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది కూడా మారిపోతుంది. ముందు మనుషులతోనే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మీకు దిగువ తలాల నుంచి వచ్చి మాట్లాడతారు. తలాల నుంచి మీకు దేవతా శక్తులొచ్చి మాట్లాడతాయి. గురువులొచ్చి దీవిస్తారు. అలౌకికమైనటువంటి అనుభవాలు అంటే రకరకాల తరాలకెళ్ళటం, అక్కడ లోకాలు చూడటం, ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తారు. ఇవన్నీ ఎక్కడవుతున్నాయి? స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్‌లో అవుతున్నాయి. కానీ మనకి టైం అంటే మనకి ఈ ప్రక్రియలో ఒక స్థాయికెళ్ళాక మనం కాలానికి అవతల వైపు కూడా వెళ్ళిపోతాం. అక్కడి నుంచే మనకి సమాధి స్థితులు అనేవి అక్కడ చాలా ఎక్కువగా దీర్ఘ స్థాయిలో ఉంటాయి మనకి. మనం కాలానికి తర్వాత ఈ జాగాలో నేనున్నాను, వేరేగా ఒక ఉనికిగా ఉన్నాను అనేటువంటిది దానికి అవతల వైపు వెళ్ళామంటే అది ఏకత్వం అనేటువంటి ఒక స్థితికెళ్తాం అన్నమాట. కాబట్టి అమ్మవారి భువనేశ్వరి సాధన ఏంటంటే మనకి మన లోపల ఎరుకని పెంచుతుంది. నేనెక్కడున్నాను? నా చుట్టూ జాగా ఎలా ఉంది? నా మనసులో జాగా ఎలా ఉంది? నా కారణదేహం ఎలా ఉంది? వీటి మధ్యలో నా కదలికలు, ఈ రకం జ్ఞానం నాలో ఎక్కువ పెరుగుతుంది. పెరిగేసరికి నేను దేని మీద ధ్యాస పెట్టాలి? దేని మీద ధ్యాస పెట్టకూడదు? మాయను ఎలా గుర్తించాలి? ఏ రకంగా అహంకారాన్ని వదిలించుకోవాలనేది మనకి చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఆఖరికొస్తే అన్నింటికి మూలం మీ గుండె. జీవాత్మ ఉండేది ఇక్కడే. ఆ గుండెలో కూర్చున్నదే భువనేశ్వరి దేవి.
నమస్కారం.